చింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి దాదాపు 25 సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకొని ఇక్కడి ప్రజలకు ఎల్లవేళలా చేరువగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. మరి ఈ చింతలపల్లి మున్సిపాలిటీలో 9వ వార్డు కౌన్సిలర్గా తన సతీమణితో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు ఎందుకు వెళ్తున్నారు, తన 25 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో తనకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయబోతోంది అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, మీరు దాదాపు 25 సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకొని ఉన్నారు. సో ఎలా ఉంది సార్ మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? నమస్కారం. నేను గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఓసీ మహిళ వచ్చినందున నేను మా ఆవిడను బరిలోకి దింపినాను. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి పబ్లిక్లో మంచి స్పందన ఉంది. ఈ కాలనీకి కొంచెం మురికినీరి సమస్య, వాటర్ సమస్య ఉంది. నేను గెలిచిన వెంటనే ఆ సమస్య తీరుస్తానని మనవి చేస్తాను. ఒకప్పుడు ఉద్యమరి గ్రామ పంచాయతీగా ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు సాగుతున్నాయి సార్? అప్పుడు బాగుందా పరిస్థితి, ఇప్పుడు బాగుందా? ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత గడిచిన 10 రోజులలోనే ఈ ఊరికి 4 కోట్ల రూపాయలు, సుమారు 4 కోట్ల రూపాయలు మంజూరైనాయి. మిగతా మొన్న 70 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఫ్రీ రేషన్ కార్డులు వచ్చినాయి, ఫ్రీ సన్నబియ్యం ఇస్తారు, ఫ్రీ బస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకేమైనా ప్రజలకు ఇబ్బంది ఉన్నా నేను గెలిచిన వెంటనే అవన్నీ కంపల్సరీ చేస్తానని మాట ఇస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి, ప్రజలకు చేరట్లేదు అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? మేము ఇండ్ల పంట ఎక్కడ వెళ్ళినా అడిగినా కానీ రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ, ఫ్రీ బస్సు కానీ, ఉచిత విద్యుత్ కానీ అన్నీ వస్తున్నాయని వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తారు. మీరే చూస్తూ ఇంత పబ్లిక్ తిరుగుతారు అంటే దానికి నిదర్శనం ఇదే. ఇక అంటే ఉచిత కరెంట్ ఎంతమందికి అందుతోంది సార్? ఇక్కడ ఈ ఊర్లో 80% మందికి ఉచిత కరెంటు అందుతుంది ఈ ఊళ్ళో. సో ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చాయని అంటున్నారు. ఎంతవరకు అందాయి, ఇంకెంతవరకు ఇవ్వాల్సిన బాకీ ఉంది? ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ టైము 20 మెంబర్స్కి వచ్చినాయి. వాళ్ళకు 50% పైన ఇండ్లు కొందరు కొన్ని గృహప్రవేశాలు గిట్ట అయినాయి. మొన్న 10 days బ్యాక్ 49 ఇండ్లు వచ్చినాయి. అవి ముగ్గులు వస్తారు ఇప్పుడు. ఓకే. రేషన్ కార్డులు ఎంతమందికి అందాయి సార్? రేషన్ కార్డులు ఆల్మోస్ట్ వాళ్ళు ఊళ్ళో ఉన్న అందరికి వచ్చినాయి అమ్మ, అందరికి వచ్చినాయి. సన్న బియ్యం వస్తున్నాయి, ఉచిత విద్యుత్ వస్తుంది, ఫ్రీ బస్సు వస్తుంది, గ్యాస్కి 500 వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. మరి డ్వాక్రా మహిళలకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? డాక్రా మహిళలు కాబట్టి అందుకని నా భార్యను దించిన మహిళల గురించనే. మమ్మల్ని గెలిపిస్తే మహిళల గిట్ట అన్ని రకాల తోడుండి పనిచేస్తా. మరి ఈ గ్రామంలో కమిటీ హాల్స్ కానీ లేకపోతే కుల సంఘాల భవనాల గురించి కానీ మీకేమైనా ప్రధానంగా డిమాండ్స్ ఉన్నాయా? కుల సంఘాల భవనాలకు ఉన్న డిమాండ్ ఏం లేదు ఇక్కడ ఇప్పుడు. ఎందుకంటే కుల సంఘాలకు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు ఎక్కువ మా ఊరికి. అలాంటిది వస్తే మేము మా అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఆయనతో పరిశీలించి చేస్తాం. 9వ వార్డులో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? మీ సతీమణిని కౌన్సిలర్గా గెలిపిస్తే ఎలాంటి కార్యక్రమాలు మీరు చేయబోతున్నారు? మా సతీమణిని కౌన్సిలర్గా గెలిపిస్తే 9వ వార్డు కొంచెం చిన్న సమస్యలు, మురికినీటి సమస్య ఒకటి, కొందరికి 35 years కింద వచ్చిన ఇండ్లు ఉన్నాయి. అలాంటి చిన్న సమస్యలని అవి తీరుస్తాను. నన్ను గెలిపించిన ఉపాధి కల్పన ఏమైనా చేయబోతున్నారు? ఉపాధి కల్పన అంటే ఇది గ్రామీణ ప్రాంతం, మొన్ననే మున్సిపాలిటీ అయింది కాబట్టి సాధ్యమటుకు నేను పనిచేస్తాను దాని గురించి. అంటే కేవలం ఇక్కడ ఒక మురుగునీటి సమస్య తప్ప ఎక్కువగా ప్రధానంగా ఎలాంటి సమస్యలు లేవంటారు? ఇక్కడ ఈ కాలనీలు అంటే మురుగునీటి సమస్య కొంచెం ఉంది, చిన్న ప్రాబ్లం ఉంది. కొంచెం వాటర్ వస్తలే అని చెప్తారు, దానికి కూడా ప్రయత్నం చేస్తాను. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.